హలో అండి. ఈరోజు వీడియోలో పప్పుచారు, అన్నం, రసంలోకి సూపర్ కాంబినేషన్‌గా ఉండే పచ్చి అరటికాయ ఇగురును ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక అరటికాయను అలా పెచ్చు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ముక్కలు మగ్గటం కోసం చక్కగా పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ అరటికాయ ఫ్రైను చక్కగా త్వరగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా సైడ్ డిష్‌గా చక్కగా చేసి పెట్టొచ్చు. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ముక్కల్ని కలుపుకుంటూ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి. 10 నిమిషాల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ కూర. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇలా రుచికి సరిపడినంత కారం 2 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. కారం వేసుకొని ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివర్లో కొంచెం కరివేపాకును ఇలా తుంచుకొని వేసుకోండి. మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది కూర. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.